Praise the Lord. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 7వ అధ్యాయము 50వ వచనం. అందుకాయన, నీ విశ్వాసం నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. The Gospel according to Saint Luke chapter 7 and verse 50. And he said to the woman, Thy faith hath saved thee. Go in peace. పిల్లరా, యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన వారమును ప్రారంభిస్తున్నాం. ఇది దేవుని యొక్క కృప. మొట్టమొదటిగా మరి హృదయమంతటితో దేవుని స్తుతించి ఆరాధించి ఆ దినాన్ని ప్రారంభించండి. అది మీకెంతో సమాధానాన్ని, ఆశీర్వాదం తీసుకొస్తుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది. ఇక్కడ యేసు ప్రభువారు ఒక స్త్రీతో అంటున్నటువంటి మాటలు. ఆ స్త్రీ ఎవరు అంటే, ఆ ఊరు కానీ ఆ యొక్క ప్రాంతంలో ఆమెను ఏమైనా పిలుస్తారు అంటే పాపాత్మురాలు. పిల్లరా, ఇలాంటి స్త్రీ ఎవరి వద్దకు వచ్చిందండి? యేసు ప్రభువారి వద్దకు వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే, మరి తను అనుకుంటుంది, ఈ లోకంలో ఎవరు నన్ను చేర్చుకున్నా చేర్చుకోపోయినా నన్ను చేర్చుకునేవాడు నా రక్షకుడు, నా ప్రభువు అని యేసు ప్రభువారి వద్దకు వచ్చిందండి. ఇంకెందుకు వచ్చింది అంటే, పాపం వచ్చే జీతం మరణము, పాపం ద్వారా వచ్చే మరి ఆ జీతము అసమాధానము, అశాంతి. కాబట్టి శాంతి సమాధానము ఆయన వద్దే దొరుకుతాయని వచ్చింది. ఏం చేసింది? వచ్చింది ఆయన యొక్క పాదముల మీద పడింది. తన కన్నీటితో ఆయన యొక్క పాదములు తడిపింది. పిల్లరా, యేసు ప్రభువుని అంతగా ప్రేమించింది. అప్పుడు యేసు ప్రభువు అంటున్నటువంటి మాటలు, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పెను. నా ప్రియుడా, నా ప్రియ సహోదరి, సమాధానము ఎక్కడ వెతుకుతున్నామండి? యేసు ప్రభువారి యొద్దే ఈ గొప్ప సమాధానం దొరుకుతుంది. అయితే మొట్టమొదటిగా మనలో ఉన్నటువంటి ఏ లోటైనా, ఏ పాపమైనా తీసివేసుకున్నప్పుడే ఈ సమాధానం కలిగి ఉంటాం. ఆ సమాధానంకు కర్త యేసు ప్రభువారు. కాబట్టి ఆయన వైపు చూసి ఈ గొప్ప సమాధానం మనం కలిగి ఉందాం. దేవుని యొక్క కృపలో భద్రపరచబడదాం. అలాంటి కృప ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. నమ్మదగిన దేవా, పరిశుద్ధమైన తండ్రి, సమాధానమునకు కర్తమైన దేవా, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నాను బట్టి మీ కుందనాలనైనా తిరిగి జ్ఞాపకం చేస్తున్నారు. ఆ స్త్రీ సమాధానం కొరకు ఎక్కడెక్కడో వెతుకుంటుంది, కానీ విశ్వాసం ద్వారా మీ వద్దకు వచ్చింది ప్రభువా. ఆ ఊర్లో ఆమెని పిలిచేవారు పాపాత్మరాలని. అయితే మీ వద్దకు వచ్చినప్పుడు ప్రభువా, ఆమెకి ఎలాంటి నిరీక్షణ, నిశ్చేత, భద్రత, క్షేమము, ఆమె జీవితం మార్చేస్తున్నారు. డిగ్నిటీ ఇచ్చినారు, గౌరవం ఇచ్చినారు ప్రభువా. మీ వద్దకు వస్తే ఎలాంటి ఆశీర్వాదం ప్రభువా. సమాధానము కొరకు, ఆత్మశాంతి కొరకు అక్కడ ఇక్కడ పొరుగుపెట్టి ఎన్నోసార్లు మా జీవితాల్లో నిరాశ నిస్పృహలు కలిగి ఉంటున్నాం. అయితే మీ వద్దకు వచ్చినప్పుడే ఆ గొప్ప నిరీక్షణతో కూడినటువంటి సమాధానం మాకు దొరుకుతుంది. ఈ సత్యాన్ని గుర్తించి మీ వైపు చూసి సమాధానమునకు కర్తవైనటువంటి దేవుణ్ణి హత్తుకుని జీవించడానికి సహాయం ఇచ్చేయమని మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటున్నాం. మీ యొక్క కాపుదల క్రింద మమ్మల్ని భద్రపరిచి నాయనా ప్రతి అపాయం నుంచి, కీడు నుంచి తప్పించమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నాను బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in Luke 7:50 highlights the transformative power of faith in Christ. Salvation is not earned through human effort, but received through genuine faith in Him. In this passage, Jesus affirms that it is faith, not works, status, or past life that brings forgiveness and restoration. It is a reminder that no matter one's past, faith in Jesus brings a new beginning, a restored relationship with God, and a life marked by His peace. Amen.